జరిగినవన్నీ మంచికని జీవించడమే మనిషి పని అనేలా బ్రేకప్ అయితే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అంతే తప్ప జీవితాన్ని విషాదం చేసుకోకూడదు. ప్రేమలో ఎంత సంతోషంగా ఉంటారో బ్రేకప్ అయితే మనసు ముక్కలే కుమిలిపోతారు. అంతకు ముందు ఇంటి పట్టున ఉండకుండా తిరిగేవారు ఇంటి నుంచి రూమ్ నుంచి బయటకు రాకుండా జీవితమే కోల్పోయినట్లుగా కుమిలిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జీవితం ముక్కలైపోయిందని కృంగిపోతారు. ప్రేమ అనేది జీవితంలో భాగమే తప్ప ప్రేమే జీవితం, ప్రేమికులు దూరం అయితే ఇక జీవితమే లేదని అనుకోకూడదు. బ్రేకప్ కు ప్యాకప్ చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. బ్రేక్ బీ బ్రేవ్ అనేలా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? గతాన్ని ఎవరూ మార్చలేరు, కానీ భవిష్యత్తును మనం కావలసినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. బ్రేకప్ అనేది జీవిత సమస్య కాదు. నాకు మంచి జీవితం ఉంది, మంచి భవిష్యత్తు ఉందని తమకు తాము చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్ కౌన్సిలర్గా మారాలి. బ్రేకప్ బాధ నుంచి ఎంత త్వరగా బయటపడితే భవిష్యత్తును అత్యంత త్వరగా తీర్చిదిద్దుకోవచ్చు. మీకు బ్రేకప్ చెప్పిన వారి ముందే మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించాలి. అదే సంకల్పంతో బ్రేకప్ నుంచి బయటపడాలి. బ్రేకప్ బాధ వల్ల వచ్చేది ఏమీ ఉండదు, మానసిక అశాంతి తప్ప. బ్రేకప్ నుంచి బయటపడటం చెప్పినంత ఈజీ కాదు, కానీ అది కష్టమూ కాదు, అసాధ్యమూ కాదు. కాబట్టి టైం తీసుకోండి. బ్రేకప్ కావటానికి మీ తప్పు ఎంతుందో గ్రహించండి. మీ తప్పు లేకపోతే చేయని తప్పుకు నేనెందుకు బాధపడాలి? ఆ బాధతో నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి అని రివ్యూ చేసుకోండి. గతాన్ని మార్చలేమన్న విషయాన్ని గుర్తించండి. ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక వ్యాపకం క్రియేట్ చేసుకోండి. మనసులోని బాధను పంచుకుంటే తగ్గుతుందంటారు. సో మీ ఫ్రెండ్స్, స్నేహితులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి. ఏడిస్తే మనసులో భారం తగ్గుతుందంటారు. తనివి తీరా ఏడవండి, మనసు తేలిక చేసుకోండి. అంతే తప్ప ఏడుపే జీవితం అనుకోవద్దు. అటువంటి ఆలోచనే రానివ్వద్దు. ఆ బాధను దాచుకున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. రొటీన్గా ఉంటే బోర్ కొడుతుంది. సో థింక్ డిఫరెంట్. బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే మాత్రం మీలో దాగున్న నైపుణ్యాన్ని బయటకు తీయండి. ఇష్టమైన పనులు చేయండి. వాయిదా వద్దు, అనుకున్న వెంటనే మొదలు పెట్టేయాలి. ఏమాత్రం బద్దకించొద్దు, వాయిదా వేయొద్దు. ఇక బ్రేకప్ అయితే చాలు, చాలా మంది మద్యానికి బానిసలుగా మారిపోతారు. ఆ మత్తులో మర్చిపోవాలనుకుంటారు, కానీ మత్తు విడిపడ్డాక తిరిగి అవే ఆలోచనలు. కాబట్టి ఆల్కహాల్కు, స్మోకింగ్లకు అలవాటు పడకుండా జాగ్రత్త పడండి. కొంతమంది స్నేహం ముసుగులో ఓ పెగ్ ఏ మామ అదే పొద్ది అంటారు. అటువంటి స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడిపోవడమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. బ్రేకప్ అయిందని ఇంట్లోనే మగ్గిపోవద్దు. మీకు తెలుసా, కొత్త వారితో పరిచయాలు, కొత్త ప్రాంతాలకు వెళితే మనసు తేలికవుతుంది. ఉన్న ప్రాంతంలోనే ఉంటే అవే ఆలోచనలు, అవే గుర్తులు మాటి మాటికి మనసును తొలిచేసి మనసు గాయాన్ని మరింతగా పెంచుతాయి. కొత్త వారితో కలిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త ప్రాంతానికి వెళితే మనకు తెలియకుండానే మన మనస్సు ధ్యాస మల్లుతుంది. పాత ఆలోచనలన్నీ పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు, బుర్ర పాడవటం తప్ప. ఆలోచనలు పెరిగితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. నాకు ఒక లైఫ్ ఉందని గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఏది శాశ్వతం కాదని మీరు బ్రేకప్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్రేకప్ పెద్ద గుణపాఠం అని తెలుసుకోండి. బ్రేకప్ చాలా విషయాలు నేర్పిస్తుంది, కానీ మీరు వాటిని గుర్తించడం మీ బాధ్యత.